హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం పై నెట్వర్క్లో మైనింగ్ అనేది చేసి ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసామండి. సో పై నెట్వర్క్ అనేది ఫ్రీ మైనింగ్లో ఎంతటి ప్రభంజనం సృష్టించింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే పై నెట్వర్క్ లిస్ట్ అయిందో దాని తర్వాత నుంచి చాలామంది కూడా పై నెట్వర్క్ లాంటిది ఇంకొక మైనింగ్ అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది పై నెట్వర్క్ లాంటి మైనింగ్ అప్లికేషన్ ఏదన్నా ఉంటే చెప్పండి అని ఎన్నోసార్లు అడిగారు. సో ప్రస్తుతానికి మనకు ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేటటువంటి ఒక మైనింగ్ అప్లికేషన్ అనేది చాలా వైరల్ అవుతుందండి. ఒక 4 రోజుల నుంచి విపరీతమైన రిజిస్ట్రేషన్స్ అనేవి పెరిగాయి. సో ఇప్పటి వరకు 15,75,128 మంది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లేకపోతే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేటటువంటి ఒక మైనింగ్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. సో ఇది ఇంతలా వైరల్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే గూగుల్ కంపెనీ వాళ్ళు దీంట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారనమాట. సో గూగుల్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడము, తర్వాత ఆల్రెడీ ఈ మైనింగ్ అప్లికేషన్స్లో కాంపిటీషన్స్, గివ్ అవే లాంటివి ప్రకటించడము, వీటన్నిటి వల్ల చాలా వైరల్ అయితే అవుతుందన్నమాట. సో ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ని మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇంకొక లింక్ ఇచ్చి ఉంటానండి. ఆ లింక్ ఏంటి అంటే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ మైనింగ్ అప్లికేషన్లో మీరు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ అనేది రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి అంటే మీరు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకొని తర్వాత మీ రెఫరల్ లింక్ అనేది అక్కడ పేస్ట్ చేసి 1000 కాయిన్స్ 1000 కాయిన్స్ మీరు ఫ్రీగా పొందిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి ఏ విధంగా మైనింగ్ చేయాలి అనేసి ఒక వీడియో అయితే నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో కూడా చూడండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత. సో వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి, ఇంటర్లింక్ నెట్వర్క్ అనేసి. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అలో అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు కింద ఒక యారో మార్క్ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ యారో మార్క్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేసి దీన్ని ఇలా రైట్ సైడ్కి ఈ విధంగా స్క్రోల్ చేయాలన్నమాట ఈ యారో మార్క్ని. సో స్క్రోల్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మీకు సైన్ అప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఒక బాక్స్, ఇక్కడ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో 2 బ్లాక్ కలర్ డైస్ సింబల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ డైస్ మీద మీరు క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుందండి. ఈ ఐడి అనేది జనరేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ కింద ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాస్ కోడ్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. ఈ పాస్ కోడ్ అనేది 6 డిజిట్స్ ఉండాలన్నమాట. సో మనం మొబైల్కి కీప్యాడ్కి ఏ విధంగా లాక్ పెట్టుకుంటాం అలా ఒక 6 నంబర్లు ఉండేటటువంటి ఒక పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. తర్వాత సెకండ్ టైం కూడా అదే పాస్వర్డ్ అడుగుతుంది, దాన్ని కూడా మళ్ళీ మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చాయండి. ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా మీరు క్లిక్ చేయవచ్చు సైన్ అప్ చేసుకోవడానికి. నేనైతే సైన్ అప్ విత్ జీమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి మెయిల్ ఐడీస్ అన్నీ ఓపెన్ అవుతాయండి. సో మీరు ఏ మెయిల్ ఐడి కావాలంటే ఆ మెయిల్ ఐడి మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీకేం జరుగుతుందంటే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొని వచ్చేసి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. ఓటీపీని కూడా ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది.
లాగిన్ చేసుకునే టైంలో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీ ఐడి అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో దాన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదండి. దాన్ని అలానే ఉంచేసి కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. లాగిన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇదివరకు స్టార్టింగ్లో ఏదైతే పాస్కోడ్ 6 నంబర్లు ఉండేది మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్కోడ్ అడుగుతుంది. 2 టైమ్స్ మళ్ళీ మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి, మళ్ళీ మీకు మీ మెయిల్ ఐడి అడుగుతుంది. సో మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఎంట్రీ చేశారో ఆ మెయిల్ ఐడి దాని పక్కన గూగుల్ క్రోమ్ ఉండే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మాత్రమే మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయి మీకు మైనింగ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఐ హ్యావ్ గాట్ ఇట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది స్క్రీన్ మీద, దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గోల్డ్ కలర్లో ఒక బటన్ అయితే ఉంది. ఈ గోల్డ్ కలర్ బటన్ ఏదైతే ఉందో ఇదే మైనింగ్ చేసేటటువంటి బటన్ అనమాట. ప్రతి 4 గంటలకు ఒకసారి ఈ గోల్డ్ కలర్ బటన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మైన్ ఐటీఎల్జీ గోల్డ్ కలర్ బటన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి మీకు ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అనేసి బ్లూ కలర్లో కింద ఒక లైన్ వచ్చింది చూడండి, అలా వస్తుందన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ డన్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది, దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. దాని తర్వాత మీరు 1000 కాయిన్స్ అయితే ఉన్నాయో వాటిని మీరు ఫ్రీగా బోనస్గా పొందాలి అని అంటే మీరు కేవైసీ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మీ రిఫరల్ కోడ్ అంటే మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇవి 2 కేవైసీ చేసుకోవడము, రిఫరల్ కోడ్ సబ్మిట్ చేయడము 2 చేసిన తర్వాత మీకు 1000 కాయిన్స్ అనేవి బోనస్కి వస్తాయి. సో అది ఎలా చేయాలి అని అంటే మీరు అప్లికేషన్లో మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీని మీద మీకు వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి ఒక ప్రొఫైల్ సింబల్ మీకు కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. ఈ ప్రొఫైల్ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నాట్ వెరిఫైడ్ ఎట్ అని అంటే మీరు ఇంకా వెరిఫికేషన్ చేసుకోలేదని దానికి మీనింగ్. సో ఇక్కడ నాట్ వెరిఫైడ్ ఎట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో మీకు ఇది కెమెరా అనేది ఓపెన్ అవుతుందండి. కెమెరా ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఇలా రౌండ్గా ఇలా మీకు ఒక కోడిగుడ్డ ఆకారంలో ఒక కెమెరా అనేది మీది ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫేస్ అనేది కరెక్ట్గా ఈ కెమెరాలో ఫుల్గా ఉండేలా మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది అని అంటే మిమ్మల్ని రైట్ సైడ్ చూడండి, కుడివైపు చూడండి అని అడుగుతుంది. సో అప్పుడు మీరు తలని కొంచెం కుడివైపుకి ఇలా కదిలించాలన్నమాట. దాని తర్వాత ఎడం వైపు చూడండి అని అడుగుతుంది. ఎడం వైపుకి కూడా ఒకసారి మీరు తల అనేది కదిలించాలి. దాని తర్వాత పై వైపుకు చూడండి అని అంటుంది. మీ తలని మళ్ళీ పై వైపుకి మీరు కదిలించాలన్నమాట. దాని తర్వాత కింది వైపు చూడండి అని అడుగుతుంది. సో మీరు కింది వైపు ఒకసారి చూడాలి. ఇదంతా కూడా జస్ట్ సెకండ్స్ టైమే అనమాట. రైట్ లెఫ్ట్ అప్ డౌన్ ఇలా మీరు తలాని వేస్తే సరిపోతుంది. తర్వాత మీది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే నాట్ వెరిఫైడ్ ఎట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మళ్ళీ ఇంకోసారి కూడా చేయొచ్చు. ఆ విధంగా ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. మీది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్లో ఒక టిక్ అయితే వస్తుంది, యూఆర్ ఆల్ సెట్ అనేసి. అంటే మీది కేవైసీ అనేది ఇక్కడ కంప్లీట్ అయినట్టు. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ విధంగా మీది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది గ్రీన్ కలర్లోకి మారిపోయింది. కేవైసీ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రిఫరల్ అనే అటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. ఈ రిఫరల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ హ్యూమన్ హ్యాష్ అనేటటువంటి బ్లాక్ కలర్ బటన్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ కలర్ బటన్ మీద మీరు క్లిక్ చేయాలండి. హ్యూమన్ హ్యాష్ బ్లాక్ కలర్ బటన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంటర్ రిఫరల్ కోడ్ అనేసి ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఈ బాక్స్లో మీరు టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ కొడితే అప్పుడు మీకు రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా దాన్ని మీరు కాపీ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎదురుగా
సబ్మిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. పేస్ట్ ఇక్కడ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయాలి. లేదు అంటే ఈ కింద మైన్ యువర్ ITLG అనేటటువంటి ఒక లైన్, బ్లూ కలర్ లైన్ వచ్చింది, అది కానీ లేకపోతే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కానీ, ఈ రెండిట్లో ఎక్కడ మీరు చేసినా కానీ సబ్మిట్ అవుతుంది. ఒక్కసారి రిఫరల్ కోడ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు 1000 కాయిన్స్ బోనస్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకొకసారి కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలి. మీరు ఖచ్చితంగా 2 సార్లు ఇక్కడ సబ్మిట్ అనేది చేయాలండి. ఒక్కసారి చేస్తే సరిపోదు. రిఫరల్ కోడ్ని 2 సార్లు ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షను, లేకపోతే స్క్రీన్లో కింద ఉన్నటువంటి మైన్ ITLG అనేటటువంటి ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని కానీ, ఈ రెండిట్లో దేని ఒకదాన్ని మళ్ళీ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 సార్లు మీరు ఇక్కడ సబ్మిట్ ఒకసారి, ఈ కింద మైన్ ITLG అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని, రెండింటిని కూడా మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అప్పుడు మీది మైనింగ్ అనేది పూర్తిగా స్టార్ట్ అయినట్టు. అప్పటి వరకు మీకు మైనింగ్ అనేది పూర్తిగా స్టార్ట్ అవ్వనట్టు. సో మీరు 1000 కాయిన్స్ బోనస్ అనేది ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మీరు ఏ విధంగా మైనింగ్ చేయాలి అనేసి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక క్లియర్గా ఒక వీడియో అయితే చేసి ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ అనేది చేయండి. సో ఇంతేనండి, టోటల్గా ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేటటువంటి గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం మైనింగ్ చేసే విధానం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీరు పై నెట్వర్క్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు మైనింగ్ అనేది చేయండి. ఇదైనా మీకు ఎంతో కొంత సక్సెస్ని, దాంతోపాటు క్రిప్టో ఫ్రీ మైనింగ్లో ఎంతో కొంత అమౌంట్ని ఎర్న్ చేసుకునేలా మీకు హెల్ప్ అవుతుందని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.